అలాగే సుజుకి గుణేశ్వర్ చక్రవర్తి పీ సంప్రమాయణ ఆయన మనం 4 సార్లు వీడియోలో కూడా చూస్తామని ఓంకార్ రెడ్డి అన్న పుష్పడ్ ఫార్మర్ అంటే బాగా మామూలు కొంచెం ఏంటంటే సబ్జెక్ట్ మీద తెలుస్తుందన్నమాట. సో ఇవన్నీ పంటలు ఇంకోసారి ఏం చేసినారంటే ఇప్పుడు లాస్ట్ ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినాడు మధ్యలో 2 మంది 5-6 స్ప్రేస్ మన దగ్గర నుంచి పడేసరికి బాగా చాలా ఎఫెక్టివ్గా వచ్చింది పంట. ఆ కాపు కూడా నేను స్లోగా చూస్తాను. సో మామూలుగా ఎట్లా పట్టుకుందని ప్రజెంట్ ఏంటంటే అట్లా ఏంటి ఏమేమి చూపించాను అంటే ఏ రకంగా పంట వాటిని పెట్టాను. సో అంటే ఇంకేజ్ తర్వాత ప్రోడక్ట్స్ ఆర్మైట్ మూమెంట్ ఒకటి జంపు ఒబెరాలు దానిలో రెగ్యులేటర్స్ ఏమైనా ఫ్లవరింగ్స్ పరాక్రమంలో ఇది మిరాకిల్లో ఇంకా తర్వాత ఆర్థోసిలిక్ యాసిడ్ అదే ఉంటాయి. అది ఎక్కువ ఆర్థోసిలిక్ యాసిడ్ 3 రోజులు కంటిన్యూ 20 రోజుల లోపల 3 సార్లు ట్రై చేసాను. అది కొంచెం రిజల్ట్ కూడా బాగుంది. ఎందుకు వాడుతున్నారు అవగాహన ఉంటుంది. అది నేను దాంట్లో గూగుల్లో పోయి సెర్చ్ చేసినప్పుడు అప్ టు 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చినా కానీ చెట్టు తట్టుకుంటుందనే మెన్షన్ చేసింది. దానికి నేను యాక్చువల్గా దాని ఏంటంటే అది పంటలు లాంగ్ టర్మ్ పంట ఈరోజు కొట్టగానే మీకు రిజల్ట్ కనబడుతుంది. అది లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా దాంతో పాటు ఇంకోటి ఏంటంటే అది ఈ ఫ్లక్చుయేషన్ ఓన్లీ టెంపరేచర్ హై పెరగడం సడన్లీ టెంపరేచర్ డౌన్ అయినా కూడా దాన్ని మెయింటైన్ చేశాను. సడన్లీ టెంపరేచర్ కానీ ఇది యాక్చువల్గా నేను 4-5 మంత్స్ తప్ప 5కి చెప్తున్నాను. కానీ ఎవరంత అవగాహన తీసుకోలేదు. తర్వాత మీ మామ కొట్టారని వాడారు. మీకు అదే నాకు హ్యాపీ అనిపించింది అనమాట. సో రైతులు కూడా కొంచెం అవగాహన పెంచుకుంటున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు మనం ప్రమోషన్స్ కూడా యూట్యూబ్ గురించి పెయిడ్ ప్రమోషన్స్ కాబట్టి మనకి దగ్గర రైతుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా అందుకే అనమాట. సో ఇప్పుడు మనం అన్ని మన దగ్గర ప్రోడక్ట్స్ అన్ని మంచి పెట్టాను కాదు, లేకపోతే అన్ని మంచిగా ఉంటారు. ఏదైతే పని చేస్తుందో అది మాత్రమే రైతులు చేయడం. మొత్తం 14 విషయాలు దొరకదు. అటు ఇక్కడ మామూలు రెడ్సార్లో కూడా పెట్టారు. వాటర్ రాకపోతే ఇక్కడ ఏమైనా పాజిటివ్ పెట్టడానికి ఈసారి వాటర్ వచ్చాయి. సో ఇప్పుడు పైన పంట ఫస్ట్ డబ్బు అయితే కానీ పైన పంట కింద పంట కూర్చోలేదు. పైన పంట బాగా కూర్చోండి. కలర్ చూపిస్తాను ఒకసారి. మామూలుగా అది ఇంకోటి ఏంటంటే బాగా మామూలుగా ఎప్పుడైనా కూడా మంచి మందులు చేసుకుంటే పంట నిలబడతారు. మంచిగా తోడు కూడా చూడండి. ఇప్పుడు ఆల్రెడీ దీని ఏ కదా దాటిపోయింది కదా మీ ప్రకారం పోతే 6 months దాటిపోయింది. అయినా కూడా ఇంత కలగా ఉందంటే ఆయన కష్టము, ఆయన పరిశ్రమ అనమాట. సో చెట్టు అనేది ఏజ్ అనేది ఉంటుంది అనేది దీన్ని అంటే చెట్టుకి ఏజ్ అనేది ఉంటుంది. మనం చూసింది ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బతుకుతుందనే ఉద్దేశంతో కాబట్టి ఈ వీడియో మనం చూసుకోవచ్చు. అంతే కదా. చాలా అసలు చూస్తుంటే కానీ మనకు అసలు పంట బాగా దిగినట్టు అనిపిస్తుంది. మనం మీరన్నా ఆ రోజు చెప్పిన బాగా దిగినట్టే మా సాటిస్ఫాక్షన్ తెలియదన్నా వాళ్ళమైనా ఇంకే కనిపిస్తుంది అన్న ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా ఉంది అసలు. ఓకే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి దగ్గర తీసుకురాదు. ఒకసారి నేనే సాయంత్రం ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మామూలుగా కాయ అనేది ఇక ఇప్పుడు పైన కింద కాపు అంత పెద్దగా కనిపించట్లే కదా. చూడండి కింద పడిందడా చూడండి. ఇప్పుడు పై కాపు చూపిపో చిన్నగా రిలీజ్ నాకు ఒక్కొక్క కొమ్మ చూపించు ఇట్లా. ఇదిగోండి అంత కాయ దిగుతుంది. ఇంకా చిన్న కాయలు ఉన్నాయి దీంట్లో. మనకు తెలియని కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వేరే ముందు ఆ చెట్టు ఏంటంటే ఇది వాటర్ పెట్టినాడు ఇరుక్కుంటుంది. సో అది ప్రాబ్లము. నేను లోపలికి ఇప్పుడే వాటర్ పెడుతున్నాడు ఆయన. ఈ చూడండి పంట ఎట్లా దిగింది. ఇక చూడండి అంత పై కాపు సెట్ అయింది. అసలు పాత కాపు అంతా ఎర్ర కలర్. ఓకే ఇందాక మనం చెప్పినట్లు ఇందాక మామూలు మన డబ్బీ కదా అక్కడ ఈ గడారు వరకు అంటే వాళ్ళు హద్దు కోసం పాతుకున్నాడు. సో వాటర్ పెట్టాడు మందులు కొట్టుకునేవాడు ఉంటుందని డిఫరెన్స్. ఇక్కడ ఇంతకుముందు దీనికి ఏంటంటే ప్యాడరీ వెళ్ళదు. దీనికి కొంత ప్యాడరీ వేసినాడు. అందుకే కొంచెం కలర్ ఎక్కువ ఇంకా ఎక్కువ సాగింది ఇది. సో లోపలికి పోవడానికి కూడా రాదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో పంట దిగింది కడ్డీ ఫస్ట్ నుంచి అట్లే ఉంది. సో ఇప్పుడు కూడా అట్లే ఉంది. కొంత ఏంటంటే మందులు కూడా దీనికే బాగా పని చేస్తున్నాయి కదా కేబీ కంపెనీ వాళ్ళు. కేబీ కంపెనీ వాళ్ళకి అంటే మామూలు నాటి వెరైటీలకు బాగా పనిచేస్తుంది సీడ్లకు కానీ దీనిలో. సో ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా సేమ్ అనమాట. ఇంకా సేమ్ మందులే వాడుతున్నాడు. మనం మందుల గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయానికి వచ్చేసరికి. ఏదైందంటే అవతల నుంచి యువతలకు వచ్చేస్తాడు కొట్టేసుకుంటాడు. ఇంకా అంతే మామూలు ఎంత టైం పడుతుందన్నా ఒక రౌండ్ పోయి రావడానికి మందు కొట్టడానికి. ముందు ఇప్పుడు ఈడ సపరేట్ ఆడ సపరేట్ పోస్తుంది. సో ఓకే అంటే యువతలే అవతలే ఎంతసేపు పడుతుంది ఒకసారి వెళ్ళడానికి? ఒకసారి ఇట్లా అవుతుంది 5 నిమిషాలు పడుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఒక 300 meters ఉంటుంది. ఆ గాలిమర కనబడుతుంది కదా విజిబిలిటీగా. ఆ గాలిమర వీళ్ళ హద్దు. సో అక్కడ వరకు ఉంది. అంటే కిందకి డౌన్ ఇక్కడ వాటర్ వదిలితే కిందకి డైరెక్ట్ 0 లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే మామూలు అంత కొంచెం ఒక 2 అడుగులు డౌన్లో ఉంటుంది. సో అట్లే వాటర్ కూడా వెళ్తుంది.
సో అది ఇంకోటి ఏంటంటే ఈ తోట చూడండి, మామూలుగా మనము ఇంతవరకు మనం మామూలు డిస్కస్ చేస్తున్నాం కదా కామన్ థింగ్స్. సో ఇంక మామూలు ఆర్థోసాల్సిలిక్ యాసిడ్, మూమెంట్, ఓడి, కొంచెం ఓబిరెన్, తర్వాత సివెంటోప్రైమ్ ఎలా పనిచేసింది? సివెంటోప్రైమ్ ఎట్లా ఉంది రిజల్ట్? బాగా రిజల్ట్ ఉంది. అన్నిటి మీద పనిచేస్తుంది కదా, కొంచెం ఏంటి కాస్ట్లీ. కానీ ఇప్పుడు ఉండే దాంట్లో మనకి వాడని మంది ఏదైనా ఉంటే అది అన్ని ఇచ్చినాను ఆ రోజు. సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఇక పంటే కనబడుతుంది కదన్నా మనకి నీట్ గా. ఇక చూడండి ఇదంతా డబ్బీ మిరప. అగో చూడండి, ఇది ఒకటే చెట్టే, మళ్ళీ 2-3 చెట్లనేం కాదు, ఒకటే చెట్టే ఇది. చూడండి కింద పంట కూడా ఎట్లా పట్టింది. మళ్ళీ కొత్త మూసులు చూడ ఇవ్వండి, కొత్త మూసులు. ఇంకోటి ఏంటంటే ఒకటే చోటు చూడకుండా నేను అందుకే డిఫరెంట్ కొత్త మూసులు దిగుతున్నాయి చూడండి అవి. సో చిన్నవి. సో ఇవి చూడండి, ఇక ఏదైనా కూడా నాకు ముట్టుకుంటే ఏదైనా ఇరిగిపోతాయని భయంగా ఉంది. ఇంకా కొంచెం దూరం పోతాను ఇప్పుడు అనుభవం. కొంచెం వేరే ఇదే కాకుండా వేరే దాంట్లో కూడా చూద్దాం. ఎందుకంటే మామూలుగా మనకు అంత చెట్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారిలో కాకుండా 4-5 సార్లు చూసి మనకు పంట ఎట్లా దిగింది అనేది అంచనాకు వస్తుంది అన్నమాట. ఇది చూపించు బాబు. ఇందాక మాట్లాడుకున్నట్టు మనము ఇవ్వండి కాపు. ఇది కడ్డీ మిరపకాయ అంటే నాటి వరే డబ్బీ తర్వాత ఉన్న రేట్ ఉన్నది పంట ఇదే బాగా ఇప్పుడు. సో ఇది ఆల్రెడీ మామూలుగా ఇది ముడత వచ్చేసింది చూడండి. ఈ ముడత అంటే పాతకాయలు. సో ఎంత చిక్కగా ఉన్నాయి చూడండి కాయలు కూడా. ఇట్లా ఉంటే బాగుంటుంది. సో దీంతో పాటు ఈ కాయలు చూడండి నీట్గా ఇట్లా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, మనకే కనిపిస్తుంది అంత కాయ. ఏమంత ఉన్న ఏదన్నా మనం జడ కూర్చోలు కుట్టినట్టుంది, ఏమైనా అమ్మాయిలు పెళ్లికి కడతారు కదా. సో ఆ రకంగా పంట పట్టుకొని చూడండి. ఇవంతా కాయ, ఇవ్వండి ఇదంతా కూడా కాయ, ఇక ఇదంతా కూడా కాయ. సో అంత కాయ. ఇక చూడండి, ఇక ఏడు చూసినా కూడా కాయ తప్పితే ఏం కనపడట్లేదు. ఇక చూడండి కింద వరకు మామూలుగా పై కాపు వరకు పట్టింది. ఇక అంత కాయ చూడండి చెట్టుకి. సో కింద కాపు కూడా ఇది బాగానే దిగింది. ఫస్ట్ కాపు దిగిందని అనలేదు, ఇది మామూలుగా చూడండి సైజు కూడా బాగుంది. ఇది ఒకటే నీట్గా దిగినాయి చిన్న చెట్టు. ఇంకా ఇది కాకుండా ఇంకో 2 సార్లు అవతల కూడా చూపిస్తాను. ఎందుకంటే మనకు పంట అంతా అట్లనే ప్యారల్గా ఉంటేనే మనకు ఈల్డింగ్ అనేది వస్తుంది. ఏదో ఒక్క ఐగో చెట్టు చూసుకుంటే ఎప్పటికీ మనకు అంచనాకు రాలేమన్నమాట పంటని. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈసార్లో ఈసార్లో చూడండి లోపల పోయేకి లేదు ఇక్కడ. అంతే ఏదన్నా సొరంగం ఉన్నట్టుంది. పురుగు పుట్ట అన్నీ ఉంటాయి. ఈ మధ్య ఎవరో ఫార్మర్కి తగిలిందని కూడా విన్నాను. కుచ్చులు పట్టింది చూడండి. పంట చూడండి, ఇక ఇది తీసుకో చూడు. అస్సలు ఇంకా అన్ని కొత్త కాయలు ఇవన్నీ. కింద కూడా ఉంది కాయ. ఇక చూడండి ఏడ చూసినట్లే ఉంది. ఇక ఒకేలా నాకు ఈడ కనపడుతుంది కదా, ఈడ కూడా అంటే ఇక చూడండి అసలు మామూలుగా ఇక పైన నుంచి కింద వరకు అట్లే ఉంది. ఇదిగండి ఇక మోసలు చూడండి అన్నీ అట్లే ఉన్నాయండి. మనం ఏది తీసేసుకునేయట్లేదు. సో అసలు మామూలుగా డిఫరెన్స్ అనేది నాకు ఇక్కడే కనపడుతుంది. సో ఇక చేయి పట్టుకొని తీసినానా ఇలా చూడండి. ఇవ్వండి పంట కాయలు అల్లాడుతున్నాయి చూడండి. ఇక చూడండి ఎంత అసలు అంత పంటే. ఇక కింద నుంచి తీస్తాను చూడండి. ఇక సో అసలు ఎక్సలెంట్గా విరగ్గాసింది అనేది అంటారు కదా, దీంట్లో అయితే కొంచెం మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. అసలు లోపలికి వెళ్ళడానికి నేను ఒకసారి 4 చెట్లు వెళ్తేనే లోపలికి వెళ్ళలేకపోతున్నాను. సో వీళ్ళకి ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ కానీ ఇంకోటి ఈ పరాక్రమం ట్రైకాంట్ అనేది బాగా టైంలో బాగా పనిచేసినాయి అనమాట. సో అప్పుడే చూడండి మళ్ళీ ఏమన్నా కరెంట్ పోయిందా. సో పవర్ పోయింది. వీళ్ళు ఏంటంటే అందరూ కెళ్ళడం కింద వాటర్ కూడా అంటారు. సో యూత్లో వేరే వాళ్ళు మందు కలుపుతున్నారు. ఇట్లా కలుపుకుంటారు డ్రమ్ముల్లో నీళ్ళు పెట్టుకొని. సో ఇక్కడ చూడండి వాటర్ పోయినా కరెంట్ పోయింది. ఎన్ని సార్లు అయినా ఎన్నిసార్లు అన్నాయి ఇప్పుడు 50 సార్లు 48 సార్లు. ఎన్నిసార్లు ఉన్నాయి మొత్తం మనవి? 2 సార్లు పెడుతున్నాను. అది ఎన్నిసార్లు ఉన్నాయి మొత్తం మనవి? 116 సార్లు అంటే ఇప్పుడు ఒక 40% అన్నట్లు. 40%తో పాటు ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి నీళ్ళు కట్టాలంటే? ఒకసారి అంటే మనం లేట్ చేసి కడితే 3 రోజులు పడుతుంది. జల్దీ కట్టినా 2 రోజులకి అయిపోతుంది. 2 రోజులు పడుతుంది. 4 రోజులు కానీ పడుతుంది. 4 రోజులు పడుతుంది. అంటే మనం నీళ్ళు వదులుకుని దాన్ని బట్టి. కరెంట్ ఎంతసేపు ఉంటుంది? కరెంట్ పొద్దున్న 6 గంటల సేపు, మరి రాత్రి 3 గంటల సేపు. రాత్రి కరెంట్ కూడా ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో రైతులకు ఇబ్బంది అయితే ఉందనే ఉంది. ఓకే అన్న, ఇదే చూడండి మొత్తం మామూలు కొంచెం ఏరియాలు చూపిస్తాను. కొంచెం హైట్ మీదకి వచ్చాను, కట్ట మీద ఇట్లా
గుంటకట్లు అంటారు అనమాట, ఈ రాగిట్లో వేస్తారు. సో వాళ్ళకి అడ్డంగా మన్ను కొట్టుకుపోకుండా అంటే సతువు అనేది భూమిలో నిలబడడానికి ఇవి ఎక్కువ ఎవరు చేసేవాళ్ళంటే ఈ ఆర్డిటీ అనేది ఒక ట్రస్ట్ ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని. వాళ్ళు బాగా అప్పుడు హెల్ప్ చేసి మామూలుగా మామూలు ప్రజలకి గవర్నమెంట్ బియాండ్ ద హెల్ప్ చేశారన్నమాట. అంటే 2,000 3,000 కడితే 10,000 12,000 కట్టలు పని చేయించడాలు ఇవన్నీ చేశారు. అందువల్లకే మీరు రాగిల్లో చూసినా కూడా ఎప్పుడైనా కూడా చేనుకి ఇట్లా హద్దులు ఉంటాయి. ఇదేంటంటే ఒండు వాటర్ మామూలు పోగొట్టుకోకుండా చూడడానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉందా నేను దాని మీద నిలబడి ఉన్నాను హైట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు బాగా చూస్తారు విండ్ మిల్స్ ఈ ఏరియాలో. మా పొలంలో అయినా కానీ ఎవరి పొలంలో అయినా కూడా ఈ బ్లాక్ సైడ్లో కొంచెం ఎక్కువ పడ్డాయి ఇక్కడ విండ్ మిల్స్. దానివల్ల చాలామంది బాగుపడ్డారు. ఏ రకంగా అంటే దారులు లేని వాళ్ళకి కూడా దారులు వచ్చాయి తోటల్లోకి, చేనుల్లోకి. గాలిమరలు దావినట్టు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఇగండి ఇది చూసినారా, ఇదంతా వేరే వ్యూ చూడండి ఎంత నీట్గా ఉంది. అసలు ఆ కలర్ తగ్గట్లేదు. ఇది 180 రోజులైంది అయినా కూడా కంట్రోల్ అవుతుంది. నీకు అసలు ఆ కలర్లోనే అట్లే ఉంది నలుపు. అందుకే ఈ పంట అట్లా దిగింది ఇప్పుడు. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్.